నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాట్లాడే సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా సరే తగిన రీతిలో ప్రిపేర్ అయి వస్తారనడానికి తాజాగా లెజెండ్ సినిమా రిలీజ్ ఈవెంట్ను మనం పేర్కోవచ్చు. ఇటీవల కాలంలో గతంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన అనేక సినిమాలు, అనేక మంది హీరోలు నటించిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ అవి సైలెంట్గా చడి చప్పులు లేకుండా వస్తున్నాయి, పోతున్నాయి. కానీ బాలకృష్ణ సినిమా విషయంలో ఇది వర్తించదు. ఎందుకంటే లెజెండ్ అనే సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంలో మామూలుగా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చి న్యూస్ బులెటిన్ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తేవచ్చు. కానీ అలా చేయట్లేదు. ఎందుకంటే ఇది బాలకృష్ణ సినిమా. అందుకే ప్రత్యేకంగా ఒక ఈవెంట్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తయిన ఈవెంట్ ఒకటి, రిలీజ్ సందర్భంగా చేస్తున్న ఈవెంట్ ఒకటి. అందుకే బాలకృష్ణ ఈ వేదిక మీద అన్నాడు, మళ్ళీ రిలీజ్ ఈవెంట్ జరిపినట్టుగా తనకు అనిపిస్తుందని ఆయన పేర్కొనడం వాస్తవం. ఇకపోతే లెజెండ్ సినిమా ఈవెంట్లో బాలకృష్ణ చేసిన ప్రసంగం అభిమానులనే కాదు, సినీ ప్రేక్షకులను, విమర్శకులను సైతం ఆలోచింపజేస్తుందని చెప్పవచ్చు. ఒక స్పష్టమైన క్లారిటీతో ఆయన మాట్లాడిన తీరు అభిమానులను చప్పట్లు కొట్టించింది. తన గురించే, అంటే ఇతర హీరోల గురించి, ఇతర సినిమాల గురించి బాలకృష్ణ ఎప్పుడు వ్యాఖ్యానించారనే విషయం అభిమానులకు తెలిసిందే. కేవలం తన సినిమా గురించి, తన తండ్రి గారైన మహానటుడు నందమూరి తారక రామారావు గురించే బాలకృష్ణ తరచుగా మాట్లాడుతుంటారు. అలాంటి స్పీచే ఈ లెజెండ్ వేదిక మీద కూడా ఆయన అందించారు. రికార్డు క్రియేట్ చేయాలన్నా మేమే, వాటిని తిరగరాయాలన్నా మేమే అని ఆయన గర్వంగా చెప్పాడు. నిజమే, బాలకృష్ణ చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉందని ఆయన సినిమా రికార్డులు, ఆయన సాధించిన రికార్డులు మనకు తెలియజేస్తున్నాయి. ఆ రోజుల్లో సమరసింహారెడ్డి అనే సినిమా 30 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుందంటే మామూలు విషయం కాదు. ఈ ఫ్యాక్షన్ సినిమాలకు, రాయలసీమ నేపథ్య సినిమాలకు ఆ సినిమా స్ఫూర్తినిచ్చింది. ఆ సినిమా ప్రభావం వల్ల ఆ తర్వాత కూడా అనేక చిత్రాలు వచ్చాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే 105 కేంద్రాల్లో నరసింహనాయుడు శతదినోత్సవం జరుపుకొని ఒక సంచలనం క్రియేట్ చేసింది. 400 రోజులు 2 కేంద్రాల్లో ఆడి లెజెండ్ మరో రికార్డు నెలకొల్పింది. అలాగే రోజు 4 ఆటల చొప్పున 1116 రోజులు ప్రదర్శింపబడిన లెజెండు సౌత్ ఇండియాలోనే రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డులన్నీ అభిమానులు చెప్పినవి కాదు, సాక్షాత్తు నందమూరి బాలకృష్ణ నోటి వెంట వచ్చిన మాటలు ఇవి. అలాగే ఈ సందర్భంలో ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు. 2014 ఎన్నికల సమయంలో, అంటే అంతకంటే ముందు, కొద్ది రోజుల ముందు లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సంచలన విజయం సాధించింది. ఆ రోజుల్లో లెజెండ్ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని అపోజిషన్ పక్షాలు కూడా ధర్నా చేశాయి, కోర్టుకు కూడా వెళ్ళాయి. కానీ లెజెండ్ ఆడింది. ఆ సినిమా ప్రభావం కావచ్చు, మరేదైనా కావచ్చు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే ప్రస్తావన, ఈ సందర్భాన్ని బాలకృష్ణ గుర్తు చేస్తూ, కాకతాళీయం కావచ్చు, మళ్ళీ ఎన్నికల ముందే ఈ సినిమా లెజెండ్ మరోసారి ప్రేక్షకులకు ముందుకు వస్తుంది కాబట్టి నాటి 2014 రిజల్ట్ మళ్ళీ లభిస్తుందని, ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి వస్తుందన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. జయం మనదే అంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేసినట్టుగా అభిమానులకు ఒక స్ఫూర్తినిచ్చారు. అందుకే బాలకృష్ణ తరచుగా చెప్పే మాట ఏమిటంటే, తను విడుదలైన సినిమాల గురించి, నిర్మాణంలో ఉన్న సినిమాల గురించి ఎప్పుడూ ప్రస్తావించను, చేస్తున్న పని గురించే మాట్లాడతాను అంటారు. తను దర్శకుడిని కానీ, తన యూనిట్ ఇతర సాంకేతిక నిపుణులను కానీ పూర్తిగా విశ్వసిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ నమ్మకమే బాలకృష్ణకు ఇప్పటి వరకు ఆ విజయాలు పరంపర అందిస్తూనే ఉంది. నిజానికి సౌత్ ఇండియాలో బాలకృష్ణ ఏజ్ ఉన్న సీనియర్ హీరోలు చాలామంది సక్సెస్ల కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటి హీరోలు తెలుగులో కూడా ఉన్నారు. కానీ బాలకృష్ణ వీటన్నిటిని బ్రేక్ చేస్తూ తనదైన పందాలో, తండ్రి బాటలో ఒక వైవిధ్యమైన క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అందుకే బాలకృష్ణ నేటి తరం ఆడియన్స్ కూడా ఆయన ఇష్టమైన హీరో అయ్యాడు. జై బాలయ్య అన్న పదం ఇక్కడే కాదు, తెలుగు వాళ్ళు నివసించే ప్రతి ప్రాంతంలో
వినిపిస్తుందంటే మామూలు విషయం కాదు. అంతటి విజయాలు సాధించిన మన బాలయ్యకు మరోసారి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం.